ఈ రాష్ట్రానికి ఎరువులు ఎంత అవసరం అంటే నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓ రోజు రైతుల గురించి మాట్లాడుతూ ఒకటే మాట చెప్పాడు, ఈ రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మనం వాడుతుంటాం. అందులో 12 లక్షల దుక్కి మందులు, 12 లక్షలు పైపాటు మందులు, ఈ యూరియా అంటే కొంచెం పైపాటు మందు నేను అంత ఫ్రీగా ఇస్తా అన్నాడు. సరే అది పోయింది అనుకోండి, ఆ ఇష్యూ పోయింది. ఆ తర్వాత 5 మంది వచ్చింది, అది వేరే అంశం. నేను ఎందుకు చెప్తున్నా, సంఖ్య మనకు ఫిక్స్డ్, మనకి ఎంత అవసరం అనేది మనకు తెలుసు. చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ రాష్ట్రంలో ఎరువులను ఎట్లా మనం పంపిణీ చేయగలుగుతామనే దాన్ని మానిటర్ చేసిన వాళ్ళలో నేను మొదటి వాడిని. నేను గుర్తు చేస్తున్నా, నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, గుర్తు చేస్తున్నా. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అగ్రికల్చర్ కమిషనర్గా పనిచేశాడు. నేను ఒకరోజు ఫోన్ చేసిన, సార్ నేను అగ్రికల్చర్ మీరు కలవాలనుకుంటున్నా అన్న. అంటే నేను 2 ఉన్నది, నాకు వాటర్ వర్క్స్ కూడా ఉంది, అగ్రికల్చర్ కూడా ఉంది, కాబట్టి నువ్వు అక్కడికి రా, నేను మాట్లాడుతా అన్నాడు. అంటే సార్ నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ను కలవాలనుకుంటున్నా అన్న. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ నేను అక్కడ ఉంటానబ్బా అన్నాడు. కాదు సార్, నేను వాటర్ వర్క్స్ ఎండీని కాదు, నేను కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్నే కలుస్తాను నేను, కాబట్టి నేను గుర్తుపెట్టుకోవడానికి బెదిరించిన. వచ్చినాడు పొద్దున్న 8:30కి రా బాబు, రాగలుగుతావు అన్నాడు. వస్తా 8:30 గత 7 గంటలకే వస్తాను, 8:30 9 గంటలకు ఆయన వచ్చినాడు. ఆ రోజు నేను ఆయన అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే, ఆ రోజు ఎరువుల సమస్యని, అంత గత ప్రభుత్వంలో ఉన్న ఎరువుల సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళ ముచ్చట చెప్తున్నా. ఏమన్నాడంటే, ఆ రోజున నేను ప్రతిరోజు ఉదయం 1 గంట, అరగంట, గంట ఎక్కడి నుంచి ర్యాక్స్ రావాలా, ఎక్కడి నుంచి మనకు ఇంపోర్ట్ అయినటువంటిది కోటా అలాట్ చేసినారు, ఏ పోర్టుకు మనకు యొక్క ఇంపోర్టెడ్ మెటీరియల్ వస్తుంది, ఆ పోర్ట్ నుంచి హైదరాబాద్కు రావడానికి ఎన్ని ర్యాక్స్ కావాలి, రైల్వే వాళ్ళతోటి, లారీల వాళ్ళతోటి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి, ఆ పోర్టు యాజమాన్య అక్కడ పోర్టులో ఉన్నటువంటి వ్యవస్థతోటి అందరితో నేను రోజు, ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్ట్రీ తోటి ఇంతమందితో నేను గంటకు నేను మాట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నా. వచ్చినట్టుగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, ఎరువుల కొరత రానివ్వను అన్నాడు. నేను అనుభూతం చెప్తున్నా. 10 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు కూడా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కరోనా కాలంలో మనం ఇంత కరోనా అని చెప్పుకొని మొత్తం ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్న రోజులలో కూడా, ముఖ్యంగా ఎరువులు సప్లై చేసేటువంటి సమయంలోనే ఏప్రిల్ మే జూన్లోనే లాక్డౌన్ ఉన్నా కూడా ఈ దేశంలో ఎరువుల కొరత రాలే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత రాలే.